ప్రెజెంట్ టెన్స్. మనం ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకునే ముందు కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం. టెన్సెస్ రాసేటప్పుడు స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆ స్ట్రక్చర్లో V1, V2, V3 అని కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ V1, V2, V3 అంటే ఏంటి? V స్టాండ్స్ ఫర్ వర్బ్. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3. వర్బ్ 1ని మనం బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటాం. V2ని సింపుల్ పాస్ట్. V3ని పాస్ట్ పార్టిసిపల్. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్, sang, sung. స్పీక్, స్పోక్, స్పోకెన్. వీటిని మనం V1, V2, V3 అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఈ టాపిక్ వచ్చేసి చాలా లెంగ్దీ కాబట్టి నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే నేను ఐ అనేది సబ్జెక్ట్. ఐ అని వాడినప్పుడు నేను వర్బ్లో ఐ ఆర్ అని వాడలేను. ఐ హ్యావ్ టు యూజ్ ఐ యామ్. షీ అన్నాను అనుకోండి, ఐ కెనాట్ సే షీ హ్యావ్. నేను షీ హ్యాజ్ అని వాడాలి, లేకపోతే షీ ఇజ్. సో దీన్నే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం. దీనికి ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. యాజ్ ఐ సెడ్ ఐ షూట్ అనదర్ వీడియో. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం ఎప్పుడు వాడతామంటే డైలీ హ్యాబిట్స్ గురించి చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ట్రూత్స్ గురించి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ వచ్చేసి మీరు రోజు మార్నింగ్ దోశ తింటారు బ్రేక్ఫాస్ట్కి. సో దాంట్లో ఐ ఈట్ దోశ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది మీరు రెగ్యులర్గా చేసే హ్యాబిట్ అని. ట్రూత్ వచ్చేసి సన్ ఎప్పుడు ఈస్ట్లో రైజ్ అయ్యేదని మీకు తెలుసు. సో అది మనం ఇంగ్లీష్లో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం. ఇది ట్రూత్. సో మనం ట్రూత్ లేదా హ్యాబిట్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో మాట్లాడతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ ES. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈట్స్ చాక్లెట్స్. షీ వచ్చేసి సబ్జెక్ట్. మనం ఎవరి గురించి అయితే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఈట్స్ చాక్లెట్స్. సో ఈట్ అనేది వర్బ్. మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకొని వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. సో ఇక్కడ షీ సబ్జెక్ట్ కాబట్టి ఈట్ని బేస్ ఫామ్లో వాడకుండా దానికి ఎస్ అని యాడ్ చేసాము, ఈట్స్ అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ ఈట్ చాక్లెట్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఐ కాబట్టి మనం ఈట్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్లో మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయలేదు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మీకు అర్థం కావాలంటే మీరు చుట్టూ జరుగుతున్న యాక్షన్స్ని గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ కిచెన్లో వంట చేస్తున్నారేమో, మీరు ఈ వీడియో చూస్తున్నారు. సమ్మన్ ఇన్ యువర్ హౌస్ ఇస్ డ్రింకింగ్ టీ. ఇది ప్రస్తుతానికి ఆన్ గోయింగ్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ డ్రింకింగ్ వాటర్. ఐ సబ్జెక్ట్, యామ్ హెల్పింగ్ వర్బ్, డ్రింక్ V1 ing ing drinking. I am drinking water. వాటర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటే ఒక యాక్షన్ పాస్ట్లో జరిగినప్పటికీ అది మన ప్రెజెంట్ మూమెంట్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్ట్లో ఒక చాక్లెట్ తిన్నారు, కానీ ఆ చాక్లెట్ తినడం వల్ల మీకు స్టమక్ పెయిన్ వచ్చింది. అప్పుడు మీరు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఐ హ్యావ్ ఈటన్ అ చాక్లెట్ అంటే మీరు ఆ చాక్లెట్ పాస్ట్లో తిన్నప్పటికీ ఆ పాస్ట్లో తిన్న చాక్లెట్ మీ ప్రెజెంట్ మూమెంట్తో సంబంధం ఉంది, మీ స్టమక్ పెయిన్తో సంబంధం ఉంది. సో ఐ హ్యావ్ ఈటన్ అ చాక్లెట్ విచ్ కాజ్ మీ అ స్టమక్ ఏక్. సింపుల్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్ అంటే మీ కీస్ పాస్ట్లో పోయినప్పటికీ ప్రెజెంట్ మూమెంట్తో సంబంధం ఉందని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఎప్పుడు వాడతామంటే ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ దాని డ్యూరేషన్ గురించి మనం చెప్పాలి అనుకున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాథ్ ప్రాబ్లమ్ని మార్నింగ్ నుండి సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారు. అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడుతూ దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ టు సాల్వ్ ది సమ్ సిన్స్ మార్నింగ్. సో ఇక్కడ మీరు సిన్స్ మార్నింగ్ డ్యూరేషన్ గురించి చెప్తున్నారు, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యింది అని. అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే
ఇంకా సాల్వ్ అవ్వలేదు, జరుగుతానే ఉంది ప్రాసెస్ అని. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ సిన్స్ మే, అంటే మే నుండి ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ అండ్ ఈ యాక్షన్ అయిపోలేదు, ఇంకా ప్రిపేర్ అవుతానే ఉండాలి అని, అవుతున్నాను అని. సో అలాంటి టైంలో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ ఈటింగ్ చాక్లెట్స్ సిన్స్ మార్నింగ్. మీకు కొంచెం ఓపిక ఉంటే ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ని ఇంకొకసారి చూద్దాం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S or ES. Present continuous tense subject plus am, is or are plus V1 plus ing. Present perfect tense subject plus has or have plus V3. Present perfect continuous subject plus has or have plus been plus V1 plus ing.